హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈ రోజు మన వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సిలబస్ మారుస్తారంట, అన్ని సబ్జెక్టులు మారుస్తారంట. సో ఎప్పుడు మారుస్తారు, ఎంత మారుస్తారు, టెట్ డిఎస్సి కూడా మారుతుందా? ఇది ఒక డౌట్ అన్నమాట చాలా మందికి. సో దీని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సిలబస్ మారిపోయి దాదాపు 10 ఏళ్ళు అయింది. 2016 16 17 మూమెంట్లో మారింది. ఇప్పుడు 2020 అంటే దాదాపు 10 ఏళ్ళు దగ్గర వస్తుంది. సో మరి ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సిలబస్ మార్చాలి. మరి ఎంత మారుస్తారు, ఎట్లా మారుస్తారు, ఒక్క క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది, మరి నేను చెప్పేది ఏంది, సో పూర్తిగా మనం అనాలిసిస్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ అభ్యర్థులకు, డిఎస్సి అభ్యర్థులకు క్లారిటీ కావాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిలబస్ 2016-17లో మారింది కాబట్టి సో అప్పటి నుంచి అదే సిలబస్ కొనసాగుతుంది. మళ్ళీ వాళ్ళు మొన్న క్లియర్గా ఒకటి ఏం చెప్పారంటే 2027-28 అకాడమిక్ ఇయర్లో మారుస్తాము. అది కూడా తెలుగు కొంత, హిందీ కొంత, ఇంగ్లీష్లో కొన్ని మార్పులు, మ్యాథ్స్లో ఎన్సీఆర్టీకి సంబంధించిన కొన్ని చేంజెస్ చేస్తారు. కాన్సెప్ట్ అదే ఉంటుంది, మరి లెక్కలన్నీ వేరే వేరే ఉంటాయి. ఇక సైన్స్ కానీ సోషల్ కానీ అవి కూడా కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, మ్యాటర్ కాస్త చేంజ్ ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఏది ఏమైనా ఒక 10-20% చేంజ్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మారుతుందా అంటే ఇప్పుడు మారదు. ఇది రన్నింగ్లో ఉన్నది 2025-26 అకాడమిక్ ఇయర్. జూన్ నుంచి మరి 26-27 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 25-26 అయిపోతుంది, జూన్ తర్వాత 26-27 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జూన్ తర్వాత 27-28 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు మెన్షన్ చేసింది అంటే 2027-28 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు జూన్లో, ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ కానీ ఎలాంటి సిలబస్లో మార్పులు ఉండవు, తర్వాత కూడా మార్పులు ఉండవు, తర్వాత మార్పులు ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కటి గమనించాలా, తెలుగులో చిన్న చిన్న మార్పులు వస్తాయి. కొన్ని పద్యాలు తీసేస్తారు, కొన్ని పద్య భాగాలు, గద్య భాగాలు, కొన్ని పాఠాలు తీసేసి కొన్ని కొత్త యాడ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే తెలంగాణలో లాస్ట్ ఇయర్ మరి 12 పాఠాలు ఉంటాయి తెలుగులో. సో ఈసారి కేవలం 11 ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ ఆ 11 కాస్త మళ్ళీ 12గా మారుస్తారు. మరి ఆ తర్వాత ఇంకో పాఠాలు కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తారా, ఉన్న పాఠాలే కొనసాగిస్తారా? ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో కొన్ని పాఠ్యాంశాలు పూర్తిగా తీసేసి కొన్ని కొత్త పాఠ్యాంశాలు జత చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక హిందీ పరిస్థితి కూడా అంతే, ఇంగ్లీష్ కూడా కొన్ని గ్రామర్ పార్ట్ కొన్ని తీసేస్తారు, కొన్ని యాడ్ చేస్తారట. సో ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది. సైన్స్ కానీ, బయో సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కూడా అంతే, సోషల్ కూడా అంతే. అది కూడా 27-28 అకాడమిక్ ఇయర్లో. మరి ఇప్పుడు ఈ లోపల డిఎస్సి వచ్చినా, టెట్ వచ్చినా ఇప్పుడున్న సిలబస్ ఏదైతే ఉందో అదే కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు ప్రశాంతంగా, ఏ భయం లేకుండా ఇప్పుడు టెట్కు కానీ, నెక్స్ట్ టెట్ కానీ, ఇంకా దాదాపు డిఎస్సి నాకు తెలిసి ఈ సిలబస్ మారేలోపు కనీసం 3 సార్లు టెట్ ఎగ్జామ్ రాస్తారు. ఈ 3 సార్లు కూడా టెట్లో మార్పులు ఉండవు. 4వసారికి అప్పుడు మారితే మారచ్చు. ఇక డిఎస్సి సిలబస్ కూడా అంతే. ఏపీలో ఏం చేశారు, సిలబస్ చేంజ్ అయింది కానీ 6th to 10th వరకు ఒకటేసారి చేంజ్ కాలే. 6th, 7th, 8th, 9th ఒకసారి చేంజ్ చేసి 10th ఇంకోసారి చేంజ్ చేశారు. ఇట్లా అంటే కొంచెం ముందు 10th, తర్వాత 9th ఇట్లా ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ డిఎస్సి సిలబస్ మాత్రం పాతదే పెట్టారు. సో ఇది మరి గమనించాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, డిఎస్సి ఇప్పుడు 2026లో కనుక వచ్చిందనుకో సిలబస్ అదే ఉంటుంది. 27లో డిఎస్సి వచ్చినా సిలబస్ ఇదే ఉంటుంది. 28 తర్వాత 28లో డిఎస్సి వచ్చినా సిలబస్ అదే ఉంటుంది ఎక్కువ మటుకైతే. అంటే ఇప్పుడున్న సిలబస్ ఏదైతే ఉందో అది మారదు. ఇక ఆ తర్వాత పుస్తకాలు మారిన తర్వాత అది కూడా ఒక 1 year 2 year కంప్లీట్ అయిన తర్వాత కొత్త డిఎస్సి గప్పుడుగా కొత్త సిలబస్ నుంచి ఇస్తారు. అప్పటిదాకా కూడా ఇప్పుడున్నటువంటి సిలబస్లో ఎలాంటి మార్పులు, మహా అయితే 80% ఉన్నా ఒక 20% చేంజ్ అవుతుంది. అది కూడా ఇప్పుడు కాదు, 2 ఏళ్ల తర్వాత చేంజ్ అవుతుంది. అప్పటి దానికోసం ఇప్పటికి మనం భయపడాల్సింది ఏం లేదు. నిరభ్యంతరంగా టెట్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు బ్రహ్మాండంగా ఇప్పుడున్న సిలబస్ను అవపోసన పట్టేయండి, తాగేయండి, మింగేయండి సిలబస్ని మొత్తం. కాబట్టి బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకోటి, ఇప్పుడు డిఎస్సి కోసం మన ఛానల్లో ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంతకుముందు 30-50 క్వశ్చన్స్ అంటే ఒక టాపిక్ ఇచ్చి అట్లా ఆ టాపిక్ 30 నుంచి 50 క్వశ్చన్స్ ఎగ్జామ్స్ పెట్టిన. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఇంకా స్టాండర్డ్ పెంచడం జరిగింది, చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఒక టాపిక్ నుంచి 100 కాదు, మీరు అడిగితే 200 క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బ్రహ్మాండంగా ఒక్కసారి మన కోర్సులో జాయిన్ అయితే డిఎస్సి ఎప్పుడైనా రాని, 6 నెలలకు రాని,
ఏడాదికి రాని, సంవత్సరంన్నరకు రాని, 2 ఏళ్ళకి రాని, అప్పటి వరకు మీరు డైలీ డే బై డే ఇట్లా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకుంటూనే ఉంటారు. టాపిక్స్ మేము ఇస్తూనే ఉంటాం. మీరు గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, ప్రతిదీ ఒక టాపిక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయినప్పుడు మళ్ళీ అవే క్వశ్చన్స్ ఉండవు, వేరే క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లా మీకు ఏ సిలబస్ చదవాలని తెలియకపోయినా, ఏ బుక్స్ చదవాలని తెలియకపోయినా, సిలబస్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలో అర్థం కాకపోయినా డెఫినెట్గా మన ఛానల్ అప్రోచ్ అవ్వండి. మా సలహాలు సూచనలు అడగండి. మా వంతు మేము సలహాలు ఇస్తూ ఉంటాను. సో ఆ సలహాలు సూచనల మేరకు మీకు కావాల్సిన బుక్స్ ప్రిపేర్ కండి, మీరు కొనుక్కోండి, బ్రహ్మాండంగా బుక్స్ ప్రిపేర్ కండి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ మన ఛానల్లో రాసుకోండి, బ్రహ్మాండంగా మీరు ఉద్యోగం సాధించండి. ఎందుకంటే ఈ 2026, 27 ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఈ సంవత్సరం తప్పించుకున్నా నెక్స్ట్ ఇయర్ అయితే తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి 99% ఈ 2026లో నోటిఫికేషన్ వస్తుంది. అట్లా రావడానికి అవకాశం ఉన్న ఈ డిఎస్సి కనీసం 6 నుంచి 8 వేల పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. కుదిరితే మనకు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తే ఇంకా మంచిదే. కానీ ప్రభుత్వము ఎన్ని వేల ఖాళీలు ఉన్నప్పటికీ అన్ని భర్తీ చేస్తుందా అంటే చెయ్యదని మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా ఒక 8-10 అయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మన అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఇక మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ ఉందంటే మహా అంటే ఒక 1000 నుంచి 1300 పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఈ అకాడమిక్ ఇయర్ వస్తుందా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుందా అనేది క్లారిటీ లేదు ఇప్పటిదాకా. ఇంకోటి గురుకులాల్లో ఈ గురుకుల నోటిఫికేషన్ సుమారు ఒక 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 3000 పోస్టులకు ఇంకో 2000 పోస్టులు ఈ యంగ్ ఇండియా మోడల్ స్కూల్ అని అవి ఇవన్నీ అంటున్నారు. మరి దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా, వీళ్ళని వాళ్లకు సపరేట్ మరి దాంట్లో మెర్జ్ చేసేస్తారా అనేది ఒక క్లారిటీ రాలేదు. జూన్ లోపల క్లారిటీ వస్తుంది. సో అప్పుడు సెపరేట్ స్కూల్ ఉంటాయా, మరి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుందా, లేకుంటే వాళ్ళకు వీళ్ళకి కలిపి ఒకటే ఉంటుందా అని తెలియదు. మొత్తం మీద అయితే ఇప్పుడు గురుకులాలు, నెక్స్ట్ మోడల్ స్కూలు, తర్వాత డిఎస్సి ఈ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక హయ్యర్ లెవెల్లో చూసుకున్నట్టయితే మనకు జేఎల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ మధ్యలో మరి 200 చిల్లర పోస్టులు కొన్ని ప్రభుత్వం దగ్గర రెడీ ఉంది, ఫైలు సంతకం పెడితే చాలు నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి మధ్యలో ఒక వార్తలు అయితే రావడం జరిగింది. సో ఆ ఫైల్ ఎటుపోయింది ఏంది అనేది తెలియదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకటే, వాళ్ళు ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టారు. ఆ ఎలక్షన్ ఇప్పుడు సర్పంచ్లో కొంత మంచి రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఈ మున్సిపాలిటీ, సో తర్వాత సొసైటీ, సో ఈ విధంగా ఇన్ని రకాల ఎలక్షన్స్ అయ్యేసరికి జూన్, జూలై అయిపోతుంది. మా అంటే ఆగస్టు, సెప్టెంబర్ కూడా అప్పటి వరకు కూడా టైం పోతుంది. సో ఏది ఏమైనా ఆ తర్వాత అయినా సరే కానీ ఖచ్చితంగా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేసే అవకాశం లేదనుకో ఖచ్చితంగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పడిపోతున్న భయంతోనైనా వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో సడన్ గా నోటిఫికేషన్లు వస్తాయి. వచ్చినా అది వెంటనే భర్తీ చేయరు కదా, దానికి ఇంకో 2 ఏళ్ళు టైం తీసుకుంటారు. కాబట్టి నాకు తెలిసి 2026 చివరి నాటికైనా 27లో అయినా నోటిఫికేషన్ డెఫినెట్ గా వస్తాయి. ఈ 3 నోటిఫికేషన్లు అట్లీస్ట్ ఒక 2 నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేస్తారు. అన్ని ఒకసారి రిలీజ్ చేయరు. ఒక నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ కాస్త గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్ అనేది అట్లీస్ట్ 6 నెలల నుంచి 8 నెలల గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఏమైనా ఈ 2 నోటిఫికేషన్లు, 3 నోటిఫికేషన్లు అట్లీస్ట్ 2 నోటిఫికేషన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హయ్యర్ లెవెల్లో జేఎల్ డిఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఈ 2 నోటిఫికేషన్లో కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో మిత్రులారా, ఇప్పటి నుంచి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఉద్యోగం చేస్తూ ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ కండి. రోజు అట్లీస్ట్ 3-4 గంటలు ప్రిపేర్ అయినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ టైం కేటాయించుకోండి మీ ప్రిపరేషన్ అనేది. సో అట్లా మీరు ప్రిపేర్ కండి. అంతేగాని 5 ఏళ్ళ దాకా నోటిఫికేషన్ రాకపోతే 5 ఏళ్ళ దాకా మనం చదువుకుంటూ కూర్చుంటా ఉంటే మరి ఇక పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో నేను చెప్పేది అదే, మిత్రులందరూ బ్రహ్మాండంగా ప్రిపేర్ కండి. రోజు 2-3 గంటలు ఒక అలవాటుగా మార్చుకోండి. ఒక 3 అవర్స్ 4 అవర్స్ వీలైతే మీకు ఎప్పుడు పని దొరికితే అప్పుడు ఒక 5-6 గంటలు ప్రిపేర్ కండి. టైం దొరకనప్పుడు ఒక 2 గంటలన్నా ప్రిపేర్ కండి. అట్లీస్ట్ అది ఒక అలవాటుగా మార్చుకోండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ టైం కేటాయిద్దాం. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన ఛానల్ అప్రోచ్ అవ్వండి. సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అలాగే కామెంట్ బాక్స్ లో కూడా నేను ఇస్తా. సో ఏమైనా ఉంటే మా నంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.